హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ జోష్నా దిలీప్. జియోడీ కిచెన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బెండకాయ పులుసు పెట్టుకునేటప్పుడు బెండకాయలనేవి జిగురు రాకుండా ఉండాలన్నా, పులుసు అనేది మరింత రుచిగా రావాలంటే ఎలాంటి పౌడర్ యూజ్ చేస్తే రుచిగా వస్తుందో నేను వివరంగా చెప్పబోతున్నాను. నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలతో బెండకాయ పులుసుని జిగురు లేకుండా కమ్మగా, చిక్కగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పొడి క్లాత్‌తో తుడుచుకోవాలి. వాటిపై తడి ఉండకుండా చూసుకోవాలండి. తరువాత వాటికి పైన, కింద ఉన్న తొడిమలను కట్ చేయాలి. ఇప్పుడు ఒక బెండకాయను తీసుకొని సుమారు 1-2 అంగుళాల పొడవు గల ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని బెండకాయలు ఇదే విధంగా కట్ చేయాలండి. ఈ ముక్కలను పులుసులో వేస్తే త్వరగా ఉడికి పులుసు రుచిగా ఉంటుంది. మరీ సన్నగా కట్ చేయకూడదు. అలా చేస్తే ఉడికేటప్పుడు చితికిపోతాయి. ఇక్కడ నేనే విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను. నేను చూపించిన విధంగా కట్ చేయండి. నేనిక్కడ చూపించిన విధంగా కట్ చేసిన తర్వాత వెంటనే కూరకి వేయకూడదండి. ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుంటం వల్ల ఏమన్నా తడి ఉన్నా ఆరిపోతుంది. ఎప్పుడైనా సరే పులుసులో ఉల్లిపాయలనేవి మరీ ఎక్కువగా వేయకూడదు. దానివల్ల మరీ తీపిదనం వచ్చే అవకాశం ఉంటుంది. ఉల్లిపాయలు కూడా సన్నగా, నిలువుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కట్ చేసుకున్న తర్వాత మనకి కారానికి తగినట్టు పచ్చిమిర్చిని కూడా నిలువుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి. చింతపండు గనక ముందుగా నానబెట్టడం గనక మర్చిపోతే వేడి నీళ్లు పోసి నానబెట్టండి. త్వరగా నానిపోతుంది. కూర ఏ విధంగా వండుకోవాలంటే ఒక కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని నూనె వేడెక్కాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. మరీ రంగు మారేంత వరకు ఉంచక్కర్లేదండి. కాసేపు మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన దానిలో ముందుగా కోసుకున్న బెండకాయలను వేసుకోవాలి. బెండకాయలు వేసిన తర్వాత పూర్తిగా కలుపుకొని కొద్దిగా నీళ్ళనేది యాడ్ చేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత మూత అనేది పెట్టకూడదు. మూత పెడితే మరింత జిగురొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన పులుసుని మరింత రుచిగా చేసే ఒక పౌడర్‌ని చూసేద్దాం. దీనికి ముందుగా ఒక పాన్ తీసుకొని 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ధనియాలు వేసుకున్న తర్వాత కాసేపు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న సమయంలో ముద్ద ఇంగువను వేసుకోవాలి. మీ దగ్గర ముద్ద ఇంగువ గనక లేకపోతే పొడి ఇంగువను కూడా వాడుకోవచ్చు. కానీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి. 8 స్పూన్ల బియ్యాన్ని కూడా తీసుకొని కాసేపు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పట్టుకొని ఎయిర్ టైట్ జార్ కంటైనర్‌లో ఉంచుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది. మీరు ఏ పులుసులో అయినా వేసుకున్నా మంచి రుచినిస్తుందిది. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి. మన పులుసుకి రుచినిచ్చే ఎంతో టేస్టీ అయిన పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో మనం బియ్యం వాడటం వల్ల మరీ ఎక్కువ వేస్తే చిక్కదనం ఎక్కువవుతుంది. మరీ తక్కువ వేస్తే అంత బాగుండదు. కరెక్ట్‌గా వేసుకోవాలి. ఇది కేవలం వెజిటేరియన్ పులుసుల్లో మాత్రమే వాడుకోవాలి. తరువాత మగ్గుతున్న దానిలో తగినంత కారం, చింతపండు పులుపు, పులుసుకి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మీకిక్కడ ముక్క అనేది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ముక్క ఉడకకపోతే గనక మరొక 5-10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మగ్గుతున్న దానిలో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. తీపనేది మీ ఆప్షనల్ అండి. చివరగా మనం పట్టి ఉంచుకున్న పొడనేది యాడ్ చేసుకోవాలి. పొడనేది మరీ ఎక్కువగా యాడ్ చేయమాకండి. చల్లారిన తర్వాత కూర అనేది మరీ చిక్కదనంగా అయిపోతుంది. ఈ పొడి వేసిన తర్వాత ఖచ్చితంగా 5 నిమిషాలు మాత్రం ఉడికించండి. మరి ఎక్కువ సేపు ఉడికించొద్దు. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో గానీ, చపాతీలో గానీ చాలా బావుంటుంది. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే గనక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎవరైతే నా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ జోష్నా దిలీప్.